హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రెండు రాష్ట్రాల ఫలితాలే అయినప్పటికీ లోక్సభ ఫలితాలంతా ఆసక్తి ప్రజల్లో కనిపిస్తోంది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావడంతో గెలుపు ఎవరిది అనేది ఆసక్తి రేపుతోంది. మంగళవారం ఉదయం నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఫలితాలు వచ్చేస్తాయి. ఈ ఎన్నికల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. హర్యానాలో బీజేపీ అధికారంలో ఉండగా అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. అలాగే జమ్మూ కాశ్మీర్లో 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేశాక 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. అందువల్ల ప్రజా తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తిగా ఉంది. జమ్మూ కాశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ మార్క్ 46. ఎన్నికలు 3 దశల్లో జరిగాయి. 63.88% పోలింగ్ నమోదైంది. ఇక్కడ నేషనల్ కాంగ్రెస్ కలిసి పొత్తు పెట్టుకుని బరిలో దిగాయి. బీజేపీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ విడిగా పోటీ చేశాయి. ఎగ్జిట్ పోల్స్ సంకీర్ణ హంగ్ ప్రభుత్వం రావచ్చని, ఎవరికీ పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవచ్చని తెలిపాయి. ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం వస్తే లోక్సభ ఎన్నికల తర్వాత ఇది బీజేపీకి పెద్ద దెబ్బ అవుతుంది. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మ్యాజిక్ మార్క్ 46. అక్టోబర్ 5న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 67.90% పోలింగ్ నమోదైంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఇంకా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకోగా జననాయక జనతా పార్టీ ఆజాద్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లే వస్తే అప్పుడు కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమిలో కూడా జోష్ పెరుగుతుంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సొంత మెజార్టీ లేకపోవడంతో ఇటీవల ఆ పార్టీ కేంద్రంలో చాలా పాలనా పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రతిపక్షాల నుంచి బలమైన ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. అందువల్ల ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి కీలకంగా మారాయి. వీటిలో బీజేపీ వెనుకబడితే దేశవ్యాప్తంగా మళ్లీ కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు పెరుగుతాయి. అది బీజేపీకి 2029లో పెద్ద సవాలుగా మారగలదు. అందుకే ఎన్నికల రిజల్ట్స్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో సస్పెన్స్ రివీల్ అయిపోతుంది.